హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈ ఉగాది పండగకి ఇలా ఒకసారి మీ ఇంట్లో మామిడికాయతోని పులిహార చేసి చూడండి. రుచి మాత్రం చాలా బావుంటదండి. నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహారతో పాటు సమానంగా ఉంటదండి ఈ మామిడికాయ పులిహార రుచి కూడా. అలాగే మన ఛానల్‌లో నేతి బొబ్బట్లు, ఉగాది పచ్చడి, పరమాన్నం కూడా ఈ పండగలకి తేలిగ్గా ఎలా చేసుకోవాలో చూపించానండి. వీడియో లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. మరి ఈ మామిడికాయ పులిహారని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను రైస్‌ని ఉడికించుకోవాలండి. దానికోసం కుక్కర్ తీసుకున్నాను. మీరు నార్మల్‌గా కూడా ఇలాగే ఉడికించుకోవచ్చు. కుక్కర్‌లో 2 కప్పుల వరకు బియ్యం తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసుకోండి 2 సార్లు. తర్వాత 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోస్తే సమానంగా ఉంటదండి కుక్కర్‌కి. చక్కగా అన్నం కూడా ఉడుకుతది. ఇలాగా 4 కప్పుల వరకు నీళ్లు పోసి ఇంకా కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీయాలండి. ఇప్పుడు ఈ అన్నం ఉడికేలోపు మనం మామిడికాయని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పెద్ద మామిడికాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక పైనున్న ఈ తొడిమని కట్ చేసి పైనున్న ఈ స్కిన్‌ని కూడా చక్కగా పీల్ ఆఫ్ చేయాలండి. ఇదంతా కూడా తీసిన తర్వాత మనం ఒక గ్రేటర్ తీసుకొని ఇదంతా బాగా తురుముకోవాలి. ఇలా తురుముకుంటే తినేటప్పుడు కూడా చాలా టేస్ట్‌గా ఉంటదండి పులిహార. ఇలాగా తురుముకోవాలి. సన్నగా తురుముకొని మొత్తం పక్కన పెట్టుకోవాలండి. చూసారా? ఇప్పుడు తురుముకున్న ఈ తురుములో నుంచి కొంచెం తీసి గిన్నెలో పక్కకు పెట్టుకోండి. అది ఏం చేయాలనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు మిగిలిన తురుమును కూడా మనం ఇందాక బియ్యం కొలిచిన కప్‌తోనే కొలుచుకుందామండి. 2 కప్పులు బియ్యానికి గాను 1 కప్పు మామిడి తురుము వేశాను. అలాగే ఈ పులిహోర తాలింపు కోసం వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, తాలింపు దినుసులు కొంచెం తీసుకున్నాం కదండీ మామిడి తురుము. అలాగే ఇక్కడ నేను కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండడానికి ఒక క్యారెట్‌ని ఇలా తురుముకున్నాను. 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అన్నం చక్కగా ఉడికిపోయింది చూసారా? ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఈ అన్నాన్ని చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత మాత్రమే ఇలాగా మనం పులిహార కలపాలి. చూసారా? పొడి పొడిగా చక్కగా వస్తదండి. ఇలా గనక ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్లు పోసారంటే ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఇదంతా చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కలపండి. ఉప్పు కలుపుకొని ఇలాగ ముందుగా అన్నంలోనే సాల్ట్ వేసి కలుపుకుంటే చక్కగా రుచిగా ఉంటదండి. లేదంటే అక్కడక్కడ ఉప్పు తగిలి అంతగా బాగోదు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఇదంతా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం వేరుశనగ గుళ్ళని వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకొని ఇదంతా కూడా వేగాలండి. వేగిన తర్వాత ఇక్కడ మామిడి తురుముని వేస్తున్నానండి. మనం ఇందాక కప్పుతో కొలుచుకున్నాం కదా! ఆ కప్పు మామిడి తురుమును వేసుకో ఈ ఆయిల్‌లో ఈ మామిడి తురుమంతా కూడా చక్కగా మగ్గాలండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2, 3 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. ఈ కరివేపాకు ముందే వేయాలి. నేను మర్చిపోయి ఇప్పుడు వేశానండి. ఇదంతా చక్కగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న ఈ అన్నంలోకి ఇదంతా వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అస్సలు తెల్ల అన్నం అన్నది కనపడకూడదనమాట. చక్కగా ఈవెన్‌గా ఇలాగ కలుపుకోవాలండి. అన్నం చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న ఈ పచ్చి మామిడి తురుమును కూడా వేసుకొని కొంచెం క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా కలుపుకుంటే అంతేనండి. ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ పండగకి చాలా సులువుగా అయిపోయి ఈ పులిహారని మీరు కూడా చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.